హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. అనంతపురం హండేరాజుల చరిత్ర 4వ భాగంలో విఠలాచార్య జానపద చిత్రాలను తలదన్నేలా యుద్ధ వ్యూహాలను పన్ని తన సొంత రాజభవనంలోనే కడప నవాబు సైన్యం చేతిలో బందీగా ఉన్న హండేరాజు పవ్వాడప్ప నాయుని నిడుమామిడి స్వామి విడిపించిన తీరు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనంతపురం హండేరాజైన ప్రసన్నప్ప నాయుడు తన ఉంపుడుగత్తి చేతిలో హత్యకు గురై మరణించగా బుక్కపట్నంలో ఉన్న ప్రసన్నప్ప నాయుని సోదరుడు పవ్వాడప్ప నాయుడు అనంతపురానికి వచ్చి శాలివాహన శకం 1642 శార్వరి నామ సంవత్సరములో రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. పవ్వాడప్ప నాయుడు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా కొద్ది కాలం తరువాత కడప నవాబుకు చెందిన ఫౌజుదార్లు సర్దార్ ఖాన్, అల్లీ ఖాన్, మహమ్మద్ ఖాన్లు చిన్నపాటి ఫౌజుతో కడప మయానా వారి తట్టు నుండి పెద్ద సిరివికి పోతుండగా మార్గ మధ్యంలో అనంతపురానికి అరకోసు దూరంలో జూటూరు వంకగడ్డన డేరాలు వేసి దిగినారు. కడప మయానా వారి వకీలు రామాజీ ద్వారా సమాచారం తెలుసుకున్న పవ్వాడప్ప నాయుడు వకీలు రామాజీ ద్వారా ఫౌజుదార్లకు కానుకలు పంపించారు. పవ్వాడప్ప నాయుడు పంపించిన కానుకలను రామాజీ ఫౌజుదార్లకు అందజేశాడు. కానుకలు అందుకున్న ఫౌజుదార్లు పవ్వాడప్ప నాయునికి సంబంధించి వర్తమానాలు యావత్తూ తెలపమని రామాజీని కోరగా రామాజీ ఫౌజుదార్లతో ఈ విధంగా తెలిపాడు. పవ్వాడప్ప నాయుడు మద్యానికి బానిస, పరిపాలనను గాలికి వదిలివేసి చైతన్య రహితంగా పాలన సాగిస్తున్నాడని తెలిపాడు. మీరు అనుమతిస్తే పవ్వాడప్ప నాయుడిని ఇబ్బంది పెట్టే ఒక కుట్ర చెప్పగలనని తెలిపాడు. ఫౌజుదార్లు సరే అనగా పవ్వాడప్ప నాయుడుపై చేయవలసిన కుట్రను రామాజీ వివరించసాగాడు. ఫౌజుదార్లు తమ దర్శనం కోరుతున్నారని పవ్వాడప్ప నాయుడికి తెలిపి వారి అనుమతి పొంది వారి దర్శనానికి మీరు లోపలికి వెళ్ళేటట్లు ఏర్పాటు చేస్తానని, మీరు రాజదర్శనం చేసుకున్న తర్వాత రాజుతో మీ సంస్థానం రూకలు 3-4 ఏళ్ల నుండి బాకీ ఉన్నందున మీరు రూకలు ఇచ్చినా సరే, లేకపోతే మా వెంట నవాబు వద్దకు వచ్చినా సరే అని రాజును సమావేశ మందిరం నుండి కదలకుండా నిర్బంధించిన రాజ్యము మీ వశమవునని తెలిపాడు. రామాజీ ఫౌజుదార్లతో సెలవు తీసుకొని అనంతపురం వచ్చి కోటలోనికి ప్రవేశించి పవ్వాడప్ప నాయుని కలిసి ఫౌజుదార్లు మీ దర్శనం చేసుకోవాలని కోరుతున్నారని తెలుపుతూ ఫౌజుదారులకు మీరు దర్శనమిచ్చి వస్త్ర తాంబూల బహుమతులిచ్చి పంపిన భవిష్యత్తులో మన కార్యములకు ఉపయోగపడతారని తెలిపాడు. ఆ మాటకు పవ్వాడప్ప నాయుడు బదులిస్తూ తక్కువ సంఖ్యలో సైనికులు తీసుకొని కోటలోనికి వచ్చిన వారు కోరిన విధంగా దర్శనమిస్తానని తెలిపాడు. పవ్వాడప్ప నాయుని అనుమతి తీసుకున్న రామాజీ ఫౌజుదారులను సమావేశ మందిరంలో ప్రవేశపెట్టగా రాజు ఫౌజుదారులకు దర్శనమిచ్చి క్షేమ లాభములను విచారించి మీకు భోజన మధ్యాహ్నాదులు నగరి నుండి పంపిస్తున్నామని చెప్పి ఫౌజుదారులను మేడలోకి పంపించారు. మేడలో ఉన్న ఫౌజుదారులకు ఉపచారాలు చేయడానికని వచ్చిన రామాజీ ఆ రాత్రి అక్కడే ఉండి ఫౌజుదారులతో రేపు ఉదయమే రాజు దర్శనమునకు వెళ్ళినప్పుడు రాజును నిర్బంధించమని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఫౌజుదారులను సమావేశ మందిరంలో కూర్చుండబెట్టిన రామాజీ అంతఃపురంలోనికి పోయి పవ్వాడప్ప నాయుని వారితో కలిసి సేనాపతులు వచ్చినారని తెలుపుతూ రాజును దర్శనము ఇవ్వడానికి రావలసిందిగా ఆహ్వానించాడు. రాజు సమావేశ మందిరంలోనికి వచ్చి ఆసీనులయ్యారు. రాజుగారి దర్శనమైన తరువాత సేనాపతులు రాజుతో మీరు నవాబుకు బాకీ ఉన్న కప్పము రూకలు మాకు ఇచ్చినా సరే, లేక మా వెంబడి మీరు కడపకు వచ్చినా సరే అని ఖండితముగా చెప్పారు. దానికి సమాధానంగా పవ్వాడప్ప నాయుడు గారు ఇప్పుడు కప్పము రూకలు మీకు ఇవ్వడానికి వీలుపడదు. నవాబు సాహెబ్ గారి ఉత్తర్వులు ఉంటే ఇవ్వండి, శిరసా వహించి మీ వెంట వస్తానని తెలిపారు. రాజు నుండి ఆ సమాధానం విన్న ఫౌజుదారులు కోపంతో మేము వచ్చినా నవాబు ఆదేశాలు కావాలనా అని తీవ్ర స్వరంతో మా 4 సంవత్సరముల కప్పము రూకలు చెల్లించి కూర్చున్న చోటు నుండి కదలండి అని నిర్బంధం చేశారు. ఈ విధంగా రాజును భోజనానికి కూడా అంతఃపురంలోనికి పోకుండా నిర్బంధించారు.
ఈ యావత్తు వర్తమానం కొత్త చెరువు మఠంలో ఉన్న నిడుమామిడి స్వామి వారికి తెలిసింది. ఈ నిడుమామిడి స్వాముల వారు హండేరాజులకు రాజగురువు. వీరు స్వాములోరు అనే పేరుతో ప్రసిద్ధులు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది నిడుమామిడి స్వామివారి కొత్త చెరువులో ఉన్న శాఖా మఠం. ఈ మఠం సౌకర్యముగా లేనందున స్వామివారు కొత్త చెరువు కోట బయట చిత్రావతి నది తూర్పు తీరంలో విశాలమైన ప్రదేశంలో ఈ చిత్రంలో కనిపిస్తున్న శ్రీ సంస్థాన జగద్గురు గల గద్దెగళ్ళు నిర్మించారు. అందులో వీరభద్రాలయం కలదు. ఆలయంతో పాటు స్వామివారు వారి శిష్యులు నివసించడానికి అనుకూలంగా అనేక గదులు నిర్మించబడ్డాయి. అలాగే ఒక యుద్ధం చేయడానికి సరిపడినంత సంపద భద్రపరచు గది కూడా కలదు. ఎత్తైన గోడలతో ఎలాంటి దాడినైనా నిలువరించగలిగిన విధంగా ఈ గద్దెగలు నిర్మించబడింది. ఈ గద్దెగలు ఎదురుగా ఊరి ప్రజల తాగునీటి సౌకర్యార్థం విశాలమైన దిగుడు బావి నిర్మించారు. ఆ బావి గట్టుపైన బాటసారుల కోసం మరియు స్వాములోరును సందర్శించడానికి వచ్చే వారి కోసం 2 గదుల సత్రాన్ని కట్టించారు. అలాగే నీడ కోసం ఊడలు దిగిన అతిపెద్ద మర్రి వృక్షాన్ని పెంచడం జరిగింది. ఇవన్నీ 50 ఏళ్ల క్రితం వరకు ఉండేటివి. ఇప్పుడు పూర్తిగా శిథిలమైపోయినాయి. ఇక చరిత్రలోనికి తిరిగి వస్తే పవాడప్ప నాయుడు కడప నవాబు ఫౌజు నిర్బంధంలో ఉన్న విషయము తెలుసుకున్న నిడుమామిడి స్వామి కొత్త చెరువు మరియు బుక్కపట్నంలో ఉన్న యావత్తు సైన్యాన్ని తీసుకొని అనంతపురం వచ్చి రాజుగారి నగరికి పశ్చిమ భాగంలో ఉన్న మఠంలో దిగారు. అక్కడికి రాజుగారి బావమరిది చెన్నబసప్పను పిలిపించుకొని రామాజీ చేసిన కుట్ర ఉదంతాన్ని తెలుసుకున్న తర్వాత చెన్నబసప్ప ద్వారా గ్రామంలో ఉన్న కట్టుబడి వాండ్లు అయిన సింగరాయని తిమ్మయ్య, గుండ్ల చిన్నయ్య, కంచేటి పాపయ్య మరియు బుక్కరాయ సముద్రంలో ఉన్న బొగ్గు నందయ్య, కర్ణం శెట్టి పేరయ్య మొదలైన వారిని పిలిపించుకొని వారితో స్వాములోరు సంస్థానం మునిగే విధంగా ఉంది. రాజుగారిని భోజనానికి కూడా వెళ్లకుండా నిర్బంధించారు. మనం ఇందరం ఉండి కూడా రాజుగారు శ్రమపడుతూ ఉంటే చూస్తూ ఉండటం మర్యాద కాదని వారితో అన్నారు. దానికి సమాధానంగా కట్టుబడి వాండ్లు, మేము మనుష్య మాతృలం, మాతో తీరవలసినది ఏమి ఉన్నది? కోట వాకిళ్ళు 2 వారి స్వాధీనంలో ఉన్నాయి. మేము పాతవాళ్లమని లోనికి రానియ్యరు. సరదార్లు కోటలోనికి వచ్చినప్పుడు 10 మంది మాత్రమే వచ్చారు. తరువాత వారితో పాటు వచ్చిన ఫౌజు మొత్తం అంతా కోటలోనికి చేరుకుంది. మేమేదైనా సాహసం చేయబోతే అసలే వారు పఠానీలు. వారి చేతిలో మన రాజు చిక్కి ఉన్నందున రాజుగారి ప్రాణానికి ప్రమాదమని సంశయిస్తున్నామని తెలిపారు. తరువాత కట్టుబడి వాండ్లు స్వాములోరుతో, మీరేదైనా ఉపాయం చేసి రాజును నగరిలోనికి తీసుకుంటే తరువాత మా చేతనైనంత మీ మాట ప్రకారం నడుస్తామని తెలిపారు. దానికి స్వాముల వారు మరియు చెన్నబసప్ప గారు కట్టుబడి వాండ్లకు ఒక ఉపాయం చెప్పారు. అదేంటంటే కోట వెనకవైపు వ్యవసాయ పనుల కోసం వెళ్ళడానికి ఉపయోగించే చిన్న దొడ్డివాకిలి మాత్రం ఫౌజుదారుల స్వాధీనంలో లేదని తెలుపుతూ చెన్నబసప్ప వారి స్వంత కమతం మడికోసి పశువుల గడ్డి నగరికి కట్టెలు మా కమతం గాండ్రు తెస్తూ ఉన్నారు. అందువలన మీరు కోట వెనక వైపునున్న చిన్న కోట వాకిలి ద్వారా లోపలికి ప్రవేశించవలసి ఉంటుందని తెలిపాడు. ఆ తరువాత మీరు ఆయుధాలతో మా మడికల్లం వద్దకు వచ్చి మీ ఆయుధాలు గడ్డి మోపులలో కట్టుకొని మా కమతముగాన్లతో కలిసి ప్రతిరోజు కొద్ది మందిగా పాత నగరిలో ఉన్న మా యనుమల దొడ్డిలో కూడితే మీకు భోజనాదులు నగరి నుండి ఏర్పాటు చేస్తామని చెప్పాడు. చెన్నబసప్ప గారు చెప్పిన విధంగానే 200 మంది సైన్యము ఆయుధాలతో నగరిలోనికి చేరుకున్నారు. ఇంతలో స్వాముల వారు మునుపటి సేరుఖాన్లను పిలిపించి, మీ మందితో మీరు వెలపలిపేటలో సిద్ధంగా ఉండి మేము సైగ చేసినప్పుడు రాతి కోట వాకిలి వద్దకు వచ్చి సిద్ధంగా ఉండండి అని ఆదేశించారు. స్వాముల వారి ఆజ్ఞ మేరకు పేటలో ఉండిన జనం యావత్తు ఆయుధాలతో వచ్చి సిద్ధంగా ఉన్నారు.
ఈలోపు పేటలో ఉండే కమ్మరిని పిలిపించి నగరి చదరు పడసాలలోనికి ఉన్న ఇనుప దిడ్డి నాగవాసం తెగకోసి నగరి చదరు పడసాలలోనికి మార్గమం సుగమం చేశారు. ఇంతలో రాత్రి 4 గడియలు దాటిన తరువాత ఫౌజుదారులు వారి జాతి ఆహార ప్రకారము భోజనం చేయనిమిత్తము రాజు వద్ద 3 సిపాయిలను కాపలాగా ఉంచి తాము భోజనానికి వెళ్ళారు. వెంటనే చెన్నబసప్ప గారు మరియు నిడుమామిడి స్వామివారు నగరి లోపల ఉన్న చదరు పడసాలలోనికి ప్రవేశించి ఆసీనులై రాజుకు భోజనము తీసుకుపోయే నిమిత్తము తెలివైన 4 ఆడవారిని పిలిపించి వారికి ఉపాయము చెప్పి పంపగా వారు రాజుకు అన్నోదకములు తీసుకొని పోయిరి. రాజు భోజనం చేస్తున్నారని సిపాయిలు ప్రక్కకు తిరిగి కూర్చున్న తరువాత భోజనము తెచ్చిన ఆడవారు రాజుతో మెల్లని స్వరంతో తమరు అంతఃపురంలోనికి వెళ్ళడానికి మార్గం సుగమం చేసి ఉన్నది, సైన్యం యావత్తు సిద్ధంగా ఉన్నదని తెలిపి శబ్దము చేయకుండా రాజును అంతఃపురంలోనికి పిలుచుకొని పోయి అంతఃపుర వాకిలి భద్రం చేసినారు. ఇంతలో కావలి ఉన్న సిపాయిలు విషయం తెలుసుకొని మోసమాయనని అల్లరి చేయగా విని దివాణంలో ఉన్న రాజు సైన్యము మెట్ల మీదుగా సిద్ధరామేశ్వరుని మిద్దె ఎక్కి తుపాకులతో కాల్చగా ఆ 3 సిపాయిలు మరణించిరి. విషయం తెలుసుకున్న మధ్యహాలులో ఉన్న 3 సరదార్లు తమ సైన్యముతో ఆయుధపానులై హజారం వాకిలి గుండా దివాణంలోనికి దూరి రాజును పట్టుకుందామని వస్తూ ఉండగా చెన్నబసప్ప కోటలో ఉన్న 200 మంది సైన్యముతో బంకం వాకిలి గుండా హజారం వాకిటి వద్దకు వచ్చి ఫౌజదార్ల సైన్యంతో యుద్ధానికి తలపడ్డారు. ఆ యుద్ధంలో చాలామంది మరణించినందున ఫౌజదార్ల సైన్యం విరిగిపోయి రాతి కోట గోడ వాకిలి వద్ద నిలిచి ధనుర్బాణాలతో యుద్ధం చేస్తుండగా ఇంతలో పేటలో ఉన్న సేరుఖాన్లు తమ మందిని తీసుకొని పెద్ద పీర్ల కట్ట దగ్గర కూడి ఉండిరి. ఈ 3 ఫౌజదార్లు కొంత సైన్యముతో రాతికోట వాకిలి నడవలో విల్లంబులు పట్టి అడ్డంగా నిలిచి ఉండగా చెన్నబసప్ప గారు తన వద్ద ఉన్న మందిలో మిక్కిలి సత్తువ కలిగిన వారిని రాతి కోటపైకి ఎక్కించి కోటగోడకు ఆనుకొని ఉన్న మిద్దె పైకప్పు పీకించి కొట్టిడిలో ఉన్న మందు తిత్తులు తెప్పించి వాటికి నిప్పి పెట్టి ఫౌజదారులపై వేయగా ఫౌజదారులు నిర్వాకం చేయలేక కోట వాకిలి తీసుకొని వెలుపలికి వచ్చే సమయంలో మిద్దె మీద ఉన్న ఒక సైనికుడు తుపాకీతో కాల్చగా వారిలో ఒక సరదారు అక్కడికక్కడే చచ్చాడు. మిగిలిన 2 సరదారులు తమ సైన్యంతో పాటు కోటి వెలుపలికి వచ్చారు. అక్కడే ఉన్న చెన్నబసప్ప గారు సైన్యంతో వారిని ఎదుర్కొని యుద్ధము చేస్తూ పేటలో ఉన్న విరూపాక్షేశ్వర దేవాలయం వద్దకు వచ్చేసరికి వారిలో ఉన్న 2వ సరదారుకు ఆయువు పట్టున దెబ్బ తగిలి అక్కడికక్కడే చచ్చాడు. అక్కడి నుండి కదిలి యుద్ధము చేస్తూ సంతపేటలో ఉన్న బసవేశ్వర దేవాలయం వద్దకు వచ్చేసరికి 3వ సరదారు మరియు వారితో పాటు వారి సైన్యము మరణించారు. మనము చూస్తున్న ఈ బసవేశ్వర దేవాలయం వద్ద జరిగిన యుద్ధంలోనే 3వ సరదారు వారితో పాటు వారికి చెందిన మరికొంత సైనికులు మరణించగా హతశేషులైన నవాబు సైన్యము పారిపోయింది. అంతటితో యుద్ధం సమాప్తమయ్యింది. ఈ వార్త విన్న పవాడప్ప నాయకుడు గారు కొద్దిమంది సైనికులను రక్షణగా తీసుకొని కోట వెలుపలికి వచ్చాడు. చనిపోయిన 3 సరదారులను పూడ్పించి వారి సామాను మరియు గుర్రాలు మొదలైనవి తమ స్వాధీనం చేసుకున్నారు.